ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. ఏప్రిల్ 18వ తారీఖు. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము. రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి ఆదివారము ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనము అనుగ్రహించును. ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధానము కూడా కలదు. అదే ఆరాధన స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరుగగలుగు స్థలమిది. ఆయన యోగ్యత గుర్తు ఎరుగుటయే ఆరాధన. నా ప్రభువు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుతుంటే ఆరాధన. పంజాబులోని అమృతసర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడమ్మించెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసీ అమ్మవలసినదిగా కోరెను. దీన్ని అమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించెదనని అనెను. దీనిని అమ్మినని చెప్పలేదా? సరే, 10,000 ఇచ్చెదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనినియ్యను. 25,000 ఇచ్చెదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది. దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకిచ్చెను. ఇది చాలా ప్రశస్తమైనది. ఎవరికినీ అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికిచ్చియుండిరి. కాబట్టి ఎంత పైకమిచ్చినను సరే, దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పెను. యేసు ప్రభువు కూడా నాకెంతో ప్రశస్తమైనవాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయెను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంతో క్రయమైనను చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించెదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయములో నుండి రావలెను. ఒక కూటములో ఓ ప్రభువా, మిమ్మును ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయము చెల్లించవలసిన వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరుగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితులు నన్ను గూర్చి ఏమని తలంతురు, లోకమేమనును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనను అవిధేయులమై ఉన్నాము. ప్రభువు కోరినట్టి క్రయమును మనమెంత మాత్రము చెల్లించుటలేదు. మత్తయి 2వ అధ్యాయము 2వ వచనములో ఆరాధించు మనుషులను చూచుచున్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రము జ్ఞానులను చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరాలు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారి ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను, తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి బోళములను ఆయనకు అర్పించిరి. అంత దూరము ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయనెంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారు ఆయనను కనుగొని వారు ఆయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, 1వదిగా మేము పూజించుటకు వచ్చి ఈయనను దేవుడని బంగారము, 2వది మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు బోళము, 3వదిగా మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానై ఉన్నాడు సాంబ్రాణి అని సూచనార్థముగా వ్యక్తపరచిరి. ఇంత చేసినప్పటికిని ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు. వారు ప్రభువును పూజించుచున్నారు గాని ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. ఆమేన్.